అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను జొన్నలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు జొన్న రవ్వను తీసుకుంటున్నాను. మార్కెట్లో దొరికేదండి ఇది. ఈ రవ్వని మనము శుభ్రం చేసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత నీళ్ళను వంపేసి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట నాననివ్వాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక పిడికెడు కందిపప్పు, 1 పిడికెడు ఎర్ర కందిపప్పు, అలాగే 1 పిడికెడు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా నీళ్లు వేసి కడుక్కోవాలి. నీళ్ళను వంపేసి మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి వీటిని కూడా 1 గంట సేపు నాననివ్వాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక బీరకాయ తీసుకున్నానండి. పైన మాత్రమే తొక్కు తీసుకున్నాను. లైట్గా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తి నెయ్యితోనే చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, మిరియాలు వేసుకోవాలి. రుచికి తగ్గ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్. అంతా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాము. మంచి టేస్ట్ వస్తుంది. అంతా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు బీరకాయ ముక్కలు, అలాగే 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. చూద్దాము. ఒకసారి కలుపుకుందాం. అంతా కూడా బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా దగ్గర పడినాయి. ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము మిరియాలు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 10 కప్పుల వాటర్ వేసుకోవాలి. మెజర్మెంట్ మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో వేసుకోండి, కప్పు తీసుకుంటే కప్పుతో వేసుకోండి. నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు మనము రవ్వ, 1 కప్పు పప్పులు, 1 కప్పు బీరకాయ, 3 కప్పులు తీసుకున్నాం కదండి. 10 కప్పుల వాటరు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనము ఎసరుని బాగా మరగనివ్వాలి. చూడండి, మనకి కుక్కర్లో ఎసరు మరుగుతూ ఉంది. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వను వేసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లంచ్, డిన్నర్లో కూడా ఈ రెసిపీని తినవచ్చు అండి. రవ్వ వేసుకున్న తర్వాత పప్పులు కూడా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. చూద్దాము. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎటువంటి పచ్చడి అవసరం లేదండి, ఒట్టిదినే తినేయచ్చు, అంత బాగుంటుంది. రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.